హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు డిగ్రీ అర్హతతో పిఎఫ్ ఆఫీస్లో ఆఫీసర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. మనకు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ పొజిషన్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 156 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు రిజర్వేషన్ పొజిషన్ చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకి 78 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 42 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 23 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 12 పోస్టులు, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. ఓబీసీ వాళ్ళకి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 35 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 40 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఏ డిగ్రీ పాస్ అయిన వాళ్ళైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గైస్. నెక్స్ట్ మనకు నెంబర్ 2 వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 74 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. రిజర్వేషన్ పొజిషన్ చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకి 32, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 28, ఎస్సీ వాళ్ళకి 7, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఓబీసీ వాళ్ళకి 38, ఎస్సీ వాళ్ళకి 40 ఇయర్స్, అలాగే ఎస్టీ వాళ్ళకి అయితే 35 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 45 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే జూలై 29వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. యూపీఎస్ కో ఆన్లైన్ ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎప్పటి వరకు అంటే ఆగస్టు 18వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ టెస్ట్ని కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. దానికి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది, అలాగే ఇండియన్ కల్చర్, హెరిటేజ్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్, అలాగే డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ ప్రెజెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇలాంటి వాటి మీద అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. అలాగే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి అయితే ఈ జాబ్ అయితే మీకు ఇస్తారన్నమాట. మీరు ఇక్కడ ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుని చూసుకున్నట్లయితే మీరు తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే విజయవాడ, విశాఖపట్నంలో మీరైతే రాయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాండి గైస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.